సమరం ముగిసింది. ఫలితం వన్ సైడ్గా మిగిలిపోయింది. అయితే జిల్లాల వారీగా ఎమ్మెల్యే క్యాండిడేట్స్ లిస్టు చూసే పనే లేకుండా పోయింది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఊసే లేకుండా పోయింది రాష్ట్రం మొత్తం మీద. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కంచుకోటగా నిలబడ్డ కడప జిల్లాలో ఎమ్మెల్యేల సంగతి ఏంటో చూద్దాం. గెలిచిన వాళ్ళ గురించి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2024 ఫలితాల్లో కడప జిల్లాను కమ్మేసిన టీడీపీ 2 చోట్ల మినహా అన్నింటా సైకిల్ రైడ్. కడప జిల్లాలో సైకిల్ స్పీడ్కి వైసీపీ లీడర్లు కకావికలం అయిపోయారు. చెట్టుకొకరు పుట్టుకొకరు అన్నట్టుగా ఎగిరిపోయారు. 2 మినహా మిగతా వారంతా కౌంటింగ్ ప్రారంభమైన కాసేపటికే అస్సాం ట్రైన్ ఎక్కేశారు. గెలుపు అవకాశాలు లేకపోవడంతో కౌంటింగ్ కేంద్రాల నుంచి ఇంటికి వెళ్ళిపోయారు. 7 స్థానాల్లో 5 ఎగరేసుకుపోయింది టీడీపీ కూటమి. బద్వేల్ నియోజకవర్గం నుంచి డాక్టర్ దాసరి సుధా వైసీపీ నుంచి గెలుపొందగా, మైదుకూరు నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ టీడీపీ నుంచి, కమలాపురం పుత్తా చైతన్యారెడ్డి టీడీపీ నుంచి, జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి టీడీపీ నుంచి, పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ నుంచి, ప్రొద్దుటూరు వరదరాజుల రెడ్డి టీడీపీ నుంచి, కడప మాధవిరెడ్డి టీడీపీ నుంచి. వైఎస్ఆర్ కంచుకోటే బద్దలైపోయింటే ఇక మిగతా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల సంగతి దేవుడెరుగన్నట్టుగా తయారైంది. రాయలసీమలో మరో కీలక జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా. ఈ జిల్లా తొలి నుంచి కాంగ్రెస్ పార్టీకి, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ వస్తుంది. గడిచిన 3 ఎన్నికల్లోనూ ఇక్కడ కాంగ్రెస్, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను దక్కించుకుంటూ వచ్చాయి. ఈ జిల్లాలో కడప పార్లమెంటు స్థానం ఉంది. మొత్తంగా 7 అసెంబ్లీ స్థానాలు ఉండగా గడిచిన 3 ఎన్నికల్లో అత్యధిక స్థానాలను వైఎస్ఆర్సీపీయే గెలుచుకుంది. అత్యధిక స్థానాలు అనే కంటే కడప జిల్లాలో అవుట్ రేటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న దాఖలాలు ఉన్నాయి. అయితే 2009లో కాంగ్రెస్ పార్టీ 6 స్థానాల్లో విజయం సాధించగా, 2014లో జరిగిన వైసీపీ మొత్తం స్థానాలను గెలుచుకొని టీడీపీని తరిమేసింది జిల్లా నుంచి. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ మరోసారి ఈ జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది. అలాగే 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో ఏకగ్రీవం కాగా, 12లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి లక్షల మెజారిటీతో దూసుకుపోయారు. ఈ జిల్లాలో ఓటర్లు తొలి నుంచి వైఎస్ఆర్కు అండగా ఉంటూ వస్తున్నారు. ఆయన మరణానంతరం ఆయన కుమారుడు ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మళ్లారు. 2024 ఎన్నికల్లో పూర్తిగా మారిన రాజకీయం. మెజారిటీ స్థానాలు తామే విజయం సాధిస్తామని ధీమాను వ్యక్తం చేశాయి వైఎస్ఆర్సీపీ శ్రేణులు. అయితే వైఎస్ఆర్సీపీ శ్రేణులకి ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి దిమ్మ తిరిగే ఫలితాలు వెలువడ్డాయి. అదే సమయంలో వైఎస్ఆర్ కుటుంబంలో వచ్చిన చీలిక స్పష్టంగా ప్రభావాన్ని చూపించింది. ఇదిలా ఉంటే కడప పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి బరిలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కుమార్తె షర్మిల పోటీలో ఉన్నారు. కూటమి అభ్యర్థిగా భూపేష్ రెడ్డి పోటీలో నిలబడ్డారు. ఇదిలా ఉంటే గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది. 2% మించిన పెరిగిన ఓటింగ్ ఎవరికి మేలు చేస్తుందో చూడాల్సి వస్తుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో 77.81% నమోదు కాగా, నేడు 80%కు ఈ పోలింగ్ పెరిగింది.